నమస్కారం. మన ఈనాటి లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం. ఈరోజు మన ముందున్న లక్ష్యం చాలా స్పష్టమైనది, అలాగే అత్యంత ఆసక్తికరమైనది కూడా. ఖచ్చితంగా. మన దగ్గరున్న ఆ చారిత్రక ఆధారాలు, పరిశోధనా పత్రాలను పక్కన పెట్టుకుని చూస్తే ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అవును. కుతుబ్షాహీ వంశస్థులు నిర్మించిన అద్భుతమైన కట్టడాలు, వారి నగర నిర్మాణాలు, వాటి వెనుక ఉన్న అసలు కథను ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. అంటే కాకతీయుల తర్వాత దక్కన్ పీఠభూమిని, ముఖ్యంగా మన తెలుగు నేలను ఏకం చేసిన ఘనత ఈ కుతుబ్షాహీలనే కదా? సరిగ్గా చెప్పారు. ఒక సాధారణ సైనికుడుగా మొదలైన ఒక వ్యక్తి ప్రయాణం ఒక మహాసామ్రాజ్య స్థాపనకు, ఆ తర్వాత ఇంజనీరింగ్ అద్భుతాలు అనదగ్గ నగరాల నిర్మాణానికి ఎలా దారితీసిందో మనమీరోజు విశ్లేషించబోతున్నాం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ వాస్తుశిల్పాలను మనం కేవలం ఇటుకలు రాళ్లతో పేర్చిన గోడలుగా మాత్రమే చూడలేం. నిజమే. ఒక కోట కావచ్చు, ఒక వంతెన, లేదా ఒక మసీదు, ఇవన్నీ ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు సజీవ సాక్ష్యాలు. ఒక రాజవంశం ఆలోచనా విధానం యుద్ధాల నుంచి ప్రజారోగ్యం వైపు, ఆడంబరం నుంచి పట్టణ ప్రణాళిక వైపు ఎలా మారుతూ వచ్చిందో ఈ కట్టడాలు మనకు కళ్లకు కట్టినట్లు చెప్తాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కుతుబ్షాహీ వంశస్థాపకుడైన సుల్తాన్ కూలీ కుతుబ్షా కథతో మొదలుపెడదాం. ఇతని నేపథ్యం చాలా విచిత్రంగా ఉంటుంది. అవును. దక్షిణ ఇరాన్లోని హదం అనే వంశానికి చెందిన ఇతను అక్కడ అక్కునేవ్ అనే స్థానిక తెగతో జరిగిన పోరులో ఓడిపోయి భారతదేశానికొస్తాడు కదా. ఇక్కడ బహుమనీ సుల్తాన్ మూడవ మొహమ్మద్ దగ్గర అంగరక్షక దళంలో ఒక సాధారణ సైనికుడిగా చేరాడు. కానీ 1493లో బహదూర్ జిలానీ అనే వ్యక్తి చేసిన తిరుగుబాటును సమర్థవంతంగా అణచివేయడంతో అతనికి ప్రమోషన్ దొరికింది. సుల్తాన్ కూలీకి ప్రమోషన్ ఇచ్చి గోల్కొండకు తారఫ్దార్గా నియమిస్తారు. ఇక్కడ మనం తారఫ్దార్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. నేటి భాషలో చెప్పాలంటే అదొక గవర్నర్ లాంటి పదవి. ఆ ప్రాంతానికి పూర్తి మిలిటరీ మరియు పన్నుల వసూలు చేసే అధికారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే బలహీనపడిందో ఆ ప్రాంతమే తన సొంత రాజ్యం అని ప్రకటించుకున్నాడు సుల్తాన్ కులీ. అంటే స్వతంత్ర రాజుగా మారిపోయాడు. ఖచ్చితంగా. ఒక కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించిన వెంటనే ఏ పాలకుడైనా చేసే మొదటి పనేంటి? తన ఉనికిని చాటుకోవడం. అందుకేనా గోల్కొండలో ఆ ప్రసిద్ధమైన జామా మసీదును నిర్మించింది? అవును. దానికి ప్రధాన కారణం అదే. అది కేవలం ప్రార్థనలు చేసుకోవడానికి కట్టిన భవనం కాదు. ఇకపై ఇక్కడ నేనే రాజును, నా అధికారం శాశ్వతం అని ప్రజలకు, శత్రువులకు పంపిన ఒక బలమైన సందేశమది. అదొక పవర్ స్టేట్మెంట్ అన్నమాట. సరిగ్గా చెప్పారు. కాని ఆ తర్వాత జరిగిన చరిత్ర వింటే మాత్రం కాస్త భయం వేస్తోంది. సుల్తాన్ కూలీ తర్వాత అతని కుమారుడు జంషీద్ కూలీ రాజయ్యాడు. జంషీద్ కథ చాలా క్రూరమైనది. అవును. అతను సింహాసనం కోసం ఏకంగా 90 ఏళ్ల వృద్ధుడైన తన సొంత తండ్రినే చంపించాడు. పైగా పాలనలో కూడా చాలా క్రూరుడు. మన సోర్సెస్ ప్రకారం ప్రజలు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా ఏమాత్రం కనికరం లేకుండా నేరుగా మరణశిక్ష విధించేవాడట. అటువంటి భయానక వాతావరణంలో కళలు ఎలా వికసిస్తాయి చెప్పండి? ఈ జంషీద్ కులీ కాలంలో పెద్దగా చెప్పుకోదగ్గ వాస్తుశిల్పాలుగాని, కట్టడాలుగాని నిర్మించిన దాఖలాలు మన మూలాల్లో ఎక్కడా కనిపించవు. అంటే నిర్మాణ రంగం పూర్తిగా ఆగిపోయిందంటారా? ఒక పాలకుడు తన ప్రాణాలను కాపాడుకోవడం మీద, తన కన్నతండిని చంపిన పాపం వల్ల ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అన్న భయం మీద బతుకుతున్నప్పుడు అక్కడ వాస్తుశిల్పాలకు తావుండదు. జంషీద్ కాలమంతా రాజకీయ కల్లోలాలు, అణచివేత చుట్టూనే తిరిగింది. పైగా అతను రాజయక్ష్మ అనే వ్యాధితో బాధపడుతూ చనిపోయాడు గదా. అవును. రాజయక్ష్మ అంటే ఆధునిక వైద్య పరిభాషలో ట్యూబర్క్యులోసిస్, అదే టీబీ. అప్పట్లో దానికి సరైన మందులు లేవు కదా. దీన్ని అప్పట్లో క్షయవ్యాధి లేదా రోగాలకు రాజు అని పిలిచేవారు. ఒక పక్క తిరుగుబాటు భయం, మరోపక్క రోజురోజుకు శరీరాన్ని హరించేసే భయంకరమైన వ్యాధి. అందుకే అతని కాలంలో నిర్మాణాలు ఏమీ జరగలేదు. సరే, ఇప్పుడు దీనిని విశ్లేషిద్దాం. జంషీద్ తర్వాత గోల్కొండ చరిత్ర ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. ఇబ్రాహీం కుతుబ్ షా రాకతో కదా? ఖచ్చితంగా. జంషీద్ సోదరుడైన ఇబ్రాహీం కుతుబ్ షా రాజ్యాధికారం చేపట్టాడు. అయితే ఈ ఇబ్రాహీం తన అన్న జంషీద్ చేతిలో ఎక్కడ చనిపోతాడో అన్న భయంతో గోల్కొండ విడిచిపెట్టి పారిపోయాడు. ఎక్కడికి? విజయనగర రాజు అలియా రామరాయల దగ్గరికి. అవును. అక్కడ ఏకంగా 7 సంవత్సరాలు తలదాచుకున్నాడు. జంషీద్ చనిపోయాక
విజయనగర సైన్యాల సహాయంతోనే తిరిగి వచ్చి గోల్కొండను స్వంతం చేసుకున్నాడు. ఈ ఇబ్రాహీం కుతుబ్ షా కాలమే మౌలిక సదుపాయాలకు, నగర నిర్మాణాలకు అసలైన స్వర్ణయుగం అని చెప్పాలి. విజయనగర సామ్రాజ్యంలో ఇబ్రాహీం గడిపిన ఆ 7 ఏళ్లు అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. అంటే అక్కడి నగర నిర్మాణం అతన్ని ఆకర్షించిందంటారా? ఖచ్చితంగా. విజయనగరం అప్పట్లో ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో ఒకటి. అక్కడి విశాలమైన వీధులు, పటిష్టమైన కోటలు, నీటిపారుదల వ్యవస్థలు ఇబ్రహీంపై తీవ్ర ప్రభావం చూపాయి. అందుకే అతను రాజు అవ్వగానే కేవలం రాజ్య విస్తరణపైనే కాకుండా ఒక ఆధునిక నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. గోల్కొండ కోట చుట్టూ పటిష్టమైన ప్రాకారాన్ని నిర్మించింది ఇతనే. కేవలం కోటగోడలు మాత్రమే కాదు, ఇతను చేపట్టిన ప్రాజెక్టులు వింటుంటే ఒక మోడర్ అర్బన్ ప్లానర్ ఆలోచనలు కల్పిస్తాయి. అవును, ప్రజల వినోదం, ఆహ్లాదం కోసం ఇబ్రహీం బాగ్, ఫుల్ బాగ్ లాంటి విశాలమైన ఉద్యానవనాలను ఏర్పాట్చేశాడు. అలాగే పురాణపుల్ వంతెనను నిర్మించాడు కదా. ఇబ్రాహీంపట్నం చెరువు, లంగర్ హౌస్ లాంటివి ఇతని కాలంలోనే వచ్చాయి. ఇక్కడ పురాణపుల్ వంతెన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రాజులు సాధారణంగా శత్రువులు రాకుండా నదులను, కందకాలను ఒక రక్షణ కవచంలా వాడుకుంటారు. కాని మూసీ నదిపై ఒక శాశ్వతమైన రాతి వంతెనను నిర్మించడం ద్వారా నగర సరిహద్దులను నదికి అవతలి వైపు కూడా విస్తరించేందుకు ఇబ్రహీం పునాదివేశాడు. అంటే అదొక రవాణా మార్గం మాత్రమే కాదు, అదొక ఆర్థిక వారధి. వ్యాపారాలు పెరగడానికి, కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అది మార్గం సుగమం చేసింది. ఇంకో పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే, ఇతని అల్లుడు హుస్సేన్ షా నేటికి హైదరాబాద్కు గుండెకాయలాంటి హుస్సేన్ సాగర్ను తవ్వించాడు. హుస్సేన్ సాగర్ లాంటి ఒక భారీ కృత్రిమ సరస్సును 1500 కాలంలోనే తవ్వించడం ఆనాటి అద్భుతమైన హైడ్రాలిక్ ఇంజనీరింగ్కి నిదర్శనం. ప్రజలకు, వ్యవసాయానికి నీటి ఎద్దడి రాకుండా చూడటం ఒక బాధ్యతాయుతమైన పాలకుడి లక్షణం. నిజమే. ఇంత గొప్ప నగర నిర్మాత తెలుగు భాషను ఎంతగానో ప్రోత్సహించి కవులచేత మల్కీబా రాముడు అని కీర్తించబడిన ఈ ఇబ్రాహీం చరిత్రలో ఒక చీకటి కోణం కూడా ఉంది. ఆ విజయనగర సామ్రాజ్యంపై చేసిన యుద్ధమే కదా. అవును, తనను 7 ఏళ్లపాటు ఆశ్రయమిచ్చి తిరిగి రాజును చేసిన విజయనగర రాజు అలియా రామరాయలపైనే యుద్ధం చేశాడు. ఇతర బహుమనీ రాజ్యాలతో కలిసి రాక్షస తంగడి యుద్ధంలో రామరాయలను చంపేశాడు. రాజనీతిలో కృతజ్ఞతలకు చోటుండదు అనడానికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. మన చారిత్రక ఆధారాల ప్రకారం ఈ యుద్ధంలోనే మొదటిసారిగా తోపు అనబడే ఫిరంగులను విరివిగా ఉపయోగించారు. రాజ్య విస్తరణ, ఆధిపత్య పోరు ముందు వ్యక్తిగత సంబంధాలు ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఈ రాక్షస తంగడి యుద్ధం చెబుతుంది. ఆయుధాల సాంకేతికత, ముఖ్యంగా ఈ ఫిరంగుల వాడకం ఆనాటి యుద్ధముఖ చిత్రాన్నే మార్చేసింది. ఇక్కడే అసలు విషయం చాలా చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇబ్రాహీం తర్వాత అతని కుమారుడు మొహమ్మద్ కూలీ కుతుబ్ షా పాలకుడయ్యాడు. కుతుబ్ షాహీలందర్లో ఇతడినే అత్యంత గొప్పవాడిగా చెబుతారు. ఇతని కాలంలోనే హైదరాబాద్ అనగానే ప్రపంచానికి గుర్తొచ్చే ఐకానిక్ కట్టడం రూపుదిద్దుకుంది. అదే మన చార్మినార్. 1593 మరియు 94 మధ్యకాలంలో దీన్ని నిర్మించారు. కాని ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. చెప్పండి. సాధారణంగా రాజులు ఏదైనా పెద్ద యుద్ధం గెలిస్తే విజయస్తూపాలు కడతారు. కాని మొహమ్మద్ కూలీ ఈ చార్మినార్ను కట్టింది యుద్ధం గెలిచినందుకు కాదు, ఆ నగరంలో ప్రబలిన ప్లేగు వ్యాధిని విజయవంతంగా నిర్మూలించినందుకు గుర్తుగా. దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో అర్థం చేసుకోవాలి. ఒక మహమ్మారిని జయించడమనేది ఒక యుద్ధాన్ని గెలవడం కంటే గొప్ప విషయంగా ఆ పాలకుడు భావించాడు. ప్రజారోగ్యానికి అప్పట్లో అంత ప్రాముఖ్యతివ్వడం నిజంగా అసాధారణం కదా. ప్లేగు వ్యాధి ఆ రోజుల్లో ఊళ్లకు ఊళ్లను శ్మశానాలుగా మార్చేసేది. దాన్ని కట్టడి చేసి నగర నడిబొడ్డున 4 వైపుల దారులు ఉండేలా ఒక మహాద్భుతమైన స్మారకాన్ని నిర్మించడం ఆ సమాజం సాధించిన వైద్య విజయానికి, అలాగే ఆ పాలకుడికి ప్రజల పట్ల ఉన్న మానవీయ కోణానికి అద్దం పడుతుంది. వైద్యం పట్ల వాళ్లకున్న ఆసక్తికి ఇంకో ఉదాహరణ ఇతను కట్టిన దారుల్ షిఫా. దారుల్ షిఫా అంటే అప్పట్లో అదొక పెద్ద హాస్పిటల్. అవును. అలాగే కేవలం వైద్యం మాత్రమే కాదు, ప్రజలకు న్యాయమందించడం కోసం దాద్ మహల్ అనే ప్రత్యేకమైన న్యాయస్థానాన్ని, చంద్రమహల్ లాంటి భవనాలను కూడా నిర్మించాడు. ఇక్కడ మనం గమనిస్తే నిర్మాణాల ఉద్దేశం పూర్తిగా మారిపోయింది. దారుల్ షిఫా కేవలం రోగులకు మందులిచ్చే ఆస్పత్రి మాత్రమే కాదు, అదొక వైద్య కళాశాల. అక్కడ ఎంతోమందికి వైద్య విద్యను అందించేవారు. అంటే ఒక సుసంపన్నమైన సమాజం నిర్మించాలంటే
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే వారికి ధర్మబద్ధమైన న్యాయం అందాలి. సరిగ్గా చెప్పారు. దారుల్ షిఫా ద్వారా ప్రజారోగ్యాన్ని, దాద్ మహల్ ద్వారా న్యాయ వ్యవస్థను బలోపేతం చేశాడు మహమ్మద్ కూలీ. ఇలాంటి ప్రజా సంక్షేమ భవనాల నిర్మాణం వల్లే అతను కుతుబ్ షాహీలలో అత్యుత్తమ పాలకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇతని తరువాత సింహాసనమెక్కింది మహమ్మద్ కుతుబ్ షాహ్. ఇతను మహమ్మద్ కూలీకి అల్లుడు. ఇతని కాలం భారీ ప్రాజెక్టులకు, మాన్యుమెంటల్ కన్స్ట్రక్షన్స్కు పెట్టింది పేరు. ప్రసిద్ధ ఖైరతాబాద్ మసీదును ఇతనే నిర్మించాడు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మక్కా మసీదు నిర్మాణాన్ని ప్రారంభించింది ఇతనే. మన సోర్సెస్లో ఈ మక్కా మసీదు నిర్మాణం వెనుక ఉన్న గణాంకాలు చదువుతుంటే నాకు మతిపోయింది. ఆ నంబర్స్ నిజంగానే షాకింగ్గా ఉంటాయి. ఆ భారీ కట్టడం కోసం ఏకంగా 2000 మంది రాళ్లను చెక్కేవారు, మరో 2000 మంది తాపీమేస్త్రీలు, అలాగే 400 మంది ఇతర కూలీలు ప్రతిరోజు పనిచేశారట. ఈ నంబర్స్ని బట్టి ఆనాటి నిర్మాణ రంగం ఎంత భారీగా ఉండేదో మనం అంచనా వేయవచ్చు. దాదాపు 4400 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు ఒకే ప్రాజెక్టు మీద ఏళ్ల తరబడి పనిచేయడమంటే మాటలు కాదు. వాళ్లందరికీ జీతాలివ్వాలి, భోజనాలు పెట్టాలి, కావాల్సిన ముడిసరుకును రవాణా చేయాలి. ఇదంతా జరగాలంటే ఆ రాజ్యపు ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉండాలి. ఇది కేవలం మతపరమైన కట్టడం కాదు, వాళ్ల ఆర్థిక పుష్టికి, అపారమైన ఇంజనీరింగ్ నైపుణ్యాలకు ప్రతీక. రాళ్లను చెక్కడం దగ్గర్నుండి ఆ భారీ గ్రానైట్ రాళ్లను అంత ఎత్తుకు చేర్చడం వరకు ప్రతి దశలోనూ వాళ్లు చూపించిన పనితనం ఈనాటికి ఆశ్చర్యపరుస్తుంది. ఇన్ని వాస్తవద్భుతాలు సృష్టించిన ఈ సామ్రాజ్యం ముగింపు దశకు ఎలా చేరుకుందో ఇప్పుడు చూద్దాం. మహ్మద్ కుతుబ్ షా తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా కేవలం 12 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. కుతుబ్షాహీ పాలకులలో అత్యధిక కాలం పాలించింది ఇతనే. అవును, ఇతని కాలంలోనే మన తెలుగు నేలమీద కృష్ణా జిల్లాలోని కొల్లూరు గనుల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం దొరికింది. ఇంతటి సంపద ఉన్నప్పటికీ ఇతని కాలంలోనే సామ్రాజ్య పతనం మొదలైంది. ఉత్తరాది నుండి మొఘల్ చక్రవర్తి షాజహాన్ గోల్కొండాపై దాడి చేశాడు. ఆ తర్వాత 1656లో ఔరంగజేబ్ కూడా హైదరాబాదును ఆక్రమించడానికి వచ్చాడు. ఆ దాడుల నుండి రాజ్యాన్ని కాపాడుకోవడానికి పదే శాంతి ఒప్పందాలు చేసుకోవాల్సొచ్చింది. ఇక్కడే ఒక చారిత్రక సత్యం దాగుంది. అపారమైన సంపద ఉన్నప్పుడు శత్రువుల కన్ను పడ్డటం సహజం. కోహినూర్ లాంటి వజ్రాలు దొరికిన రాజ్యమంటే మొఘలులకు ఆకర్షణగా మారింది. అబ్దుల్లా కుతుబ్ షా పాలనాకాలం ఎక్కువగా ఈ దాడులను ఎదుర్కోవడానికి, వాళ్లతో సందులు కుదుర్చుకుని కప్పం కట్టడానికే సరిపోయింది. ఆర్థిక వనరులన్నీ ఆత్మరక్షణకు, యుద్ధాలకే ఖర్చవుతున్నప్పుడు కొత్తగా నగరాలు, భవనాలు నిర్మించే అవకాశం ఉండదు కదా. ఖచ్చితంగా. అందుకే ఈ దశలో కుతుబ్ షాహీల నిర్మాణ పరంపర వేగం తగ్గింది. ఆ తర్వాత వచ్చిన చివరి పాలకుడు అబుల్ హసన్ తానీషా. ఇతను అక్కన్న, మాధన్న అనే 2 తెలుగు మంత్రుల వ్యూహాత్మక మద్దతుతో రాజయ్యాడు. ఇతని కాలంలోనే ఒక అత్యంత ముఖ్యమైన వాస్తుశిల్ప ఘట్టం జరిగింది. అదే భద్రాచల రామాలయ నిర్మాణం. అవును, పాల్వంచకు తహసీల్దారుగా అంటే ఒక రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న కంచర్ల గోపన్న ప్రభుత్వ ఖజానా నిధులను ఉపయోగించి భద్రాచలంలో ఈ అద్భుతమైన రామాలయాన్ని నిర్మించాడు. ప్రభుత్వ డబ్బు వాడినందుకుగాను గోపన్నను గోల్కొండ కోటలో బంధించారు. ఇదే సమయంలో మంత్రులు అక్కన్న, మాదన్నలు మొఘలులకు వ్యతిరేకంగా మరాఠారాజు శివాజీతో చేతులు కలిపారు కదా. అవును, కాని షేక్ మిహాన్స్ అనే వ్యక్తి చేసిన కుట్ర వల్ల ఆ 2 మంత్రులు దారుణంగా హత్య చేయబడ్డారు. ఇక్కడ మనం ఒక విశేషమైన సాంస్కృతిక కలయికను గమనించాలి. ఒక ఇస్లామిక్ పాలకుడి రాజ్యంలో ఒక ప్రభుత్వ అధికారి హిందూ దేవాలయాన్ని నిర్మించడం, అది కూడా ఎంతో గొప్ప శిల్పకళతో రూపుదిద్దుకోవడం ఆనాటి బహుముఖ సంస్కృతిని తెలియజేస్తోంది. నిజమే. అయితే దేవుడి గుడి కట్టినా సరే ప్రభుత్వ నిధులు లెక్కలు లేకుండా వాడటం నేరం కిందకే వస్తుందని అతన్ని జైల్లో పెట్టడం నాటి కఠినమైన పాలనా వ్యవస్థను చూపిస్తోంది. పరిపాలన, మత విశ్వాసాలు ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను ఈ భద్రాచల రామాలయ ఉదంతం స్పష్టంగా వివరిస్తోంది. ఇక ఈ కథకు ముగింపు 1687లో జరిగింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఏకంగా తన భారీ సైన్యంతో గోల్కొండ కోట ముందు వాలిపోయాడు. 2-3 రోజులు కాదు, ఏకంగా 6 నెలల పాటు భీకరమైన యుద్ధం జరిగింది. చివరికి గోల్కొండ కోట మొఘలుల వశమైంది. దాంతో సుమారు 2 శతాబ్దాల పాటు దక్కన్ పీఠభూమిపై వెలుగొందిన కుతుబ్ షాహీల శకానికి శాశ్వతంగా తెరపడింది.
6 నెలల పాటు ఔరంగజేబ్ లాంటి ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యమున్న చక్రవర్తిని ఆ కోట బయట నిలువరించగలిగారంటే ఆ గోల్కొండ కోట గోడల పటిష్టత, దాని ఇంజనీరింగ్ మాస్టర్ ప్లాన్ ఎంత గొప్పదో ఆలోచించండి. ఇబ్రహీం కుతుబ్ షా కట్టిన ఆ ప్రాకారం తన లక్ష్యాన్ని 100% నెరవేర్చినట్లే. ఒక సామ్రాజ్యం అంతరించిపోయి ఉండొచ్చు కానీ వారు నిలబెట్టిన ఆ కోట గోడలు వారి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక బ్రాండ్ అంబాసిడర్లా ఇప్పటికీ నిలబడే ఉన్నాయి. ఇదంతా ఎందుకు ముఖ్యమంటే ఈరోజు మనం మన చుట్టుపక్కల చూస్తున్న ఈ కట్టడాలు కేవలం గడిచిపోయిన కాలానికి గుర్తులు కావు. దారుల్ షిఫా అనేది ఆనాటి ప్రజారోగ్య విధానానికి ఒక ఉదాహరణ. నీటి పారుదల వ్యవస్థకు సజీవ సాక్ష్యాలు. ఒక సాధారణ సైనికుడితో మొదలైన వంశం ఆధునిక నగరాల నిర్మాణానికి ఎలా పునాదులు వేసిందో ఈ వాస్తుశిల్పాలు మనకు ప్రతిరోజూ గుర్తుచేస్తూనే ఉంటాయి. మనం గతాన్ని అధ్యయనం చేసేది కేవలం ఎవరి తర్వాత ఎవరు రాజయ్యారో తెలుసుకోవడానికి కాదు, వారి ఎదుర్కొన్న సవాళ్లను ఎలా పరిష్కరించుకున్నారో, ఒక సమాజంగా ఎలా ఎదిగారో అర్థం చేసుకోవడానికి. వారు వదిలివెళ్లిన ఈ వాస్తుశిల్ప వారసత్వం ఆధునిక నగర ప్రణాళికా నిపుణులకు ఎప్పటికీ ఒక మార్గదర్శిగానే ఉంటుంది. ఈ మొత్తం విశ్లేషణలో నా మెదడును తొలిచేస్తున్న ఒక ఆలోచన గురించి చెబుతూ ఈ చర్చను ముగిస్తాను. 1594లో ఒక భయంకరమైన ప్లేగు మహమ్మారిని అంతం చేసినందుకు ఆ చారిత్రక విజయానికి ప్రతీకగా ఆనాటి పాలకుడు చార్మినార్ అనే ఒక అద్భుతమైన స్మారక కట్టడాన్ని నగర నడిబొడ్డున నిర్మించాడు. అవును. మరి ఆధునిక కాలం గురించి ఆలోచించండి. ఇటీవల ప్రపంచమంతా కలిసి ఎన్నో భయంకరమైన మహమ్మారులను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో జయించింది. మరి ఈ భారీ విజయాలకు గుర్పుగా భవిష్యత్తు తరాలు చూసి ఆశ్చర్యపోయేలా మనం ఎలాంటి వాస్తు శిల్ప అద్భుతాలను లేదా కట్టడాలను నిర్మిస్తున్నాం? 100 ఏళ్ల తర్వాత మన పోరాటాలను చెప్పుకోవడానికి ఇలాంటి చార్మినార్లు ఏమైనా ఉంటున్నాయా? లేదా మన విజయాలను కేవలం సర్వర్లలోని డిజిటల్ రికార్డులకే పరిమితం చేస్తున్నామా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ ఆలోచన రేకెత్తించే అంశంతో ఈ విశ్లేషణను ఇక్కడితో ఆపుతున్నాను. గతాన్ని తెలుసుకుందాం, దాని నుండి నేర్చుకుందాం. మరింత లోతుగా అన్వేషించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.